అందరికి జై శ్రీరామ్. ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేసుకొని దీక్షలో ఉన్న సమయం. ఇంకో 4 రోజులు పోతే దీపావళి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఈ కార్తీక మాసంలో కూడా మరికొంతమంది అయ్యప్ప స్వాములు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు, అలాగే వెంకటేశ్వర స్వాములు అని చెప్పేసి మాలలు వేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం మొత్తం పండగ వాతావరణం క్రియేట్ అవుతుంటుంది. అలాంటి వాతావరణంలో చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో మన దేవుళ్ళని వేడుకుంటారు. అలాగే మాలలు వేసుకున్న స్వాములందరూ ఎన్నో భజనలు ప్రోగ్రాంలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు జరుపుతుంటారు. ఇలాంటి సమయంలో ఇదే అదునుగా చూసుకొని మన పవిత్రతను అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది మత వ్యతిరేకులు పూలు అమ్మే చోట, ప్రసాదాలు అమ్మే చోట, పళ్ళు అమ్మే చోట, అలాగే ప్రతిదీ అమ్మే చోట వాటిని కలుషితం చేసి మనకు అమ్మాలి, అమ్మిన తర్వాత అది కలుషితం అవ్వాలి, మన ప్రార్థనలు మన పూజలు అపవిత్రం అవ్వాలనే ఉద్దేశంతో ఎంతోమంది గుంటకాడ నక్కల కాపలాగా ఉన్న పరిస్థితులు. కావున స్వాములు భక్తులు అందరూ ఈ విషయాన్ని గమనించి హిందువులు ఎవరైతే బొట్టు పెట్టుకొని ఉంటారో, ఎక్కడైతే కాషాయ జెండా ఎగురుతుంటుందో అలాంటి చోటకు వెళ్ళి మాత్రమే మీ పూలు పళ్ళు ప్రసాదాలు కొని భక్తితో భగవంతునికి సమర్పించండి. అప్పుడే మీరు చేసిన ఏ పూజ అయినా కానీ మన దేవుడికి చెందుద్ది, అది మీకు ప్రతిఫలంగా తిరిగి వస్తుంది. లేదు మేము ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొంటాం అంటే మాత్రం మీరు చేసే పూజ అపవిత్రం అవ్వక మానదు. కాబట్టి ఈ విషయం తప్పకుండా భక్తులు స్వాములు అందరూ గమనించి మన హిందువుల దగ్గర మాత్రమే మీ పూజా సామాగ్రిని కొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వేడుకుంటూ భక్తితో భగవంతునికి సమర్పిస్తారని ప్రసాదాలైనా పూలైనా పళ్ళైనా అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.